ఇప్పటి వరకు భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అండ్ ప్రజల్లో దీని మీద తీవ్ర చర్చ, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చేటివి. ఇప్పుడు చాలా బాధాకరంగా న్యాయ వ్యవస్థ కూడా ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, భిన్నాభిప్రాయాలు డిఫరెంటు. ప్రజల్లో ఒక వ్యతిరేక భావం కలగడానికి ఆ వ్యవస్థ కూడా ఈ 3 వ్యవస్థలతో కలిపి చేరుతూ ఉండడం చాలా చాలా బాధాకరం. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు, మీడియా ఎప్పటినుంచో ప్రజల నుంచి చీదరింపులు కనిపించేటివి. ఇప్పుడు ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా లిస్టులో చేరుతూ ఉండడం అత్యంత బాధాకరం. ప్రధానంగా కొందరు జడ్జిలు పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత, పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం ఆఫర్ చేసే బాధ్యతల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ బాధ్యతల్లోకి వెళ్ళగానే అంతకుముందు వాళ్ళు వీళ్ళకి చేసినటువంటి ఫేవర్డ్ జడ్జిమెంట్ గురించి చర్చ బై డిఫాల్ట్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా చూసాం, ఈవెన్ తెలుగుదేశం పార్టీ సొంత పత్రికల లాంటి వాటిలోనే వార్త, లోకాయుక్తగా మాజీ హైకోర్టు జడ్జి తెల్లాప్రగడ మల్లికార్జునరావు గారిని నియమిస్తున్నారు, నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒక రాగానే ఏమంటారు ఎనీ మినిట్ ప్రకటన రాబోతుంది అని, దీని మీద ఒక డిఫరెంట్ చర్చ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చర్చ చేయడం కథ ఒకవైపు, మరోవైపు కొందరు అదే వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇప్పుడు మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా ఒక వీడియో చేసి, డైరెక్ట్ వీడియో మెసేజ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేసినటువంటి జడ్జికి, మిగిలిన అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన జడ్జికి న్యాయశాస్త్రాన్ని అవసోపాన బట్టి అప్పుడు ప్రముఖ న్యాయ కోవిదులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వి రమణ గారితోనూ అండ్ మరో జడ్జి గారి పేరు చెప్పారు, దుప్పల వెంకటరమణ గారితోనూ సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి వేలకు వేలు న్యాయశాస్త్రాన్ని తిరగేసి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేసినటువంటి తెల్లాప్రగడ మల్లికార్జున గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నజరానా ఇస్తుంది. అందరూ మనం ఈ జడ్జిని అభినందించాలి. పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఇలా బాధ్యతలు పదవులు తీసుకొని జడ్జిలు ఉన్నంత వరకు, ఆ మేరకు ముందే జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలు ఉన్నంత వరకు ఖచ్చితంగా న్యాయం 4 పాదాల మీదే నడుస్తుంది అని చెప్పి ప్రజలు భావించాలి అని చెబుతూ, ఇలాంటి జడ్జీలు ఉంటే ఏ విధంగా ఒక మినిస్టర్ మీద సామాన్య పౌరుడు కొన్ని న్యాయస్థానానికి వెళ్ళగలుగుతారు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ మీద న్యాయస్థానానికి వెళ్ళగలుగుతారు, ఏ విధంగా న్యాయం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని ఆయన డైరెక్ట్గానే ఒక వీడియోలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ వచ్చారు. చివరికి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్లు, ముందస్తు బెయిల్లు మంజూరు చేసిన జడ్జికి లోకాయుక్తగా నియమించుకుంటూ తీసుకున్న నిర్ణయం మీద. సో ఈ ఒక నిర్ణయం అని కాదు, ఇంతకుముందు హైకోర్టు న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ తర్వాత పదవులు, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు, గవర్నర్లుగా, రాజ్యసభ ఎంపీలుగా ఈ విధంగా వెళ్తూ ఉంటే మరి వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ కూడా జనానికి ఎలా విశ్వాసాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్న, ఇటువంటి ప్రశ్న వచ్చే విధంగా న్యాయ వ్యవస్థ ప్రవర్తించకూడదు. కానీ బాధాకరం, ఇలా ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతున్నాము అనే ఆ అంశాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోకుండా ఉన్నారు.